వాళ్ళెదురుగా శిఖండి, ఉపపాండవులు, ప్రభద్రకులున్నారు, మత్స్యదేశపు రాజులున్నారు. ఉపపాండవులలో యుధిష్ఠిరుడి కొడుకు అంటే ధర్మరాజు, ద్రౌపదికి పుట్టిన ప్రతివింధ్యుడు. కత్తి తీసుకొని అశ్వత్థామ మీదకి పరిగెత్తాడు. అశ్వత్థామ ఒక్క వేటులో ప్రతివింధ్యుడిని చంపేశాడు. వెంటనే భీముడు, ద్రౌపదికి పుట్టిన శృతసోముడు తన కత్తి తీసుకొని వెళ్ళాడు. అశ్వత్థామ తన చేతిలో ఉన్న శివుడి వరంతో పొందిన కత్తి ఉంది కదా, దాంతో అతని కత్తిని విరక్కొట్టి శృతసోముడిని కింద పడేసి అతని తల నరికేశాడు. వెంటనే నకులుడికి, ద్రౌపదికి పుట్టిన శతానీకుడు వెళ్ళాడనమాట. శతానీకుడి దగ్గర చక్రాయుధాలు చాలా రకాలు ఉంటాయి. అందులో ఒక పవర్ఫుల్ చక్రాయుధం శతానీకుడి దగ్గర ఉంది. దాంతో అశ్వత్థామని కాసేపు నిలువరించి అశ్వత్థామని గాయపరిచాడు. అశ్వత్థామని గాయపరిచేసరికి చాలా కోపం వచ్చేసింది అశ్వత్థామకి. వెంటనే శతానీకుడిని కింద పడేసి అతని ముఖం మీద విపరీతంగా కొట్టి అతని తల నరికేశాడు. ఆ తర్వాత సహదేవుడికి, ద్రౌపదికి పుట్టిన శృతసేనుడు వెళ్ళాడు. శృతసేనుడిని కూడా వెంటనే చంపేశాడు. తన కళ్ళ ముందే తన నలుగురు బ్రదర్స్ ఇట్లా చిటికలో చనిపోయారు. అర్జునుడికి, ద్రౌపదికి పుట్టిన శృతకీర్తి అది చూసి తట్టుకోలేకపోయాడనమాట. వెంటనే అతని దగ్గర ఉన్న ఖడ్గం తీసుకొని వెళ్ళి అశ్వత్థామతో ఫైటింగ్ చేయడం మొదలుపెట్టాడు. కానీ అశ్వత్థామకి శివుడి వరం ఉంది, అసలు ఎవ్వరూ ఆపలేరు. సో దానివల్ల శృతకీర్తి కూడా వెంటనే చనిపోయాడు. అశ్వత్థామ పాండవుల్ని చంపలేకపోయినా ఉప పాండవులని చంపేశాడు. ఆ తర్వాత శిఖండితో యుద్ధం చేసి శిఖండిని 2 ముక్కలుగా నరికేసి చంపాడు. తర్వాత ప్రభద్రకులని కూడా చంపాడు. ఈలోపు వాళ్ళు ఆల్రెడీ వెళ్ళి చాలాసేపు అయింది. చాలామంది కనిపించిన వాళ్ళని, పారిపోతున్న వాళ్ళని, జంతువులని, మనుషులని, సేవకులని, రాజులని ఏ తేడా లేకుండా ఊచకోత కోసాడు ఆ రాత్రంతా అశ్వత్థామ.